హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 68. షిండే వాళ్ళ కారు రిటర్న్ వెళ్తుంటే వాళ్ళ కారుకి అడ్డుగా మరో కార్, దాన్ని ఆనుకొని ఓ వ్యక్తి ఉండడంతో వాళ్ళని చూస్తూ సడన్గా కార్ ఆపేశాడు షిండే. సార్, ఏంటి కార్ ఆపేశారు అంటూ అప్పుడే నిద్రలో నుంచి మేల్కుంటూ అడిగాడు అతని పక్కనే ఉన్న పోలీస్. ఎదురుగా చూడలేదా? అక్కడ మనం ఆ శివాని ఇంట్లో చూసిన ఆమె బావున్నాడు అని చెప్పింది లేడీ పోలీస్. వీడెందుకు ఇక్కడున్నాడు అని ఆలోచిస్తూనే మెల్లగా కారు దిగాడు షిండే. అతని వెంటే మిగిలిన ఇద్దరు కారు దిగారు. వాళ్ళు దిగగానే ఇద్దరి మధ్య ఉన్న 5 మీటర్ల దూరం అరక్షణంలో మాయం చేస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చిన రవీంద్ర హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని, ఒకసారి నీ మొబైల్ ఇవ్వు అని తన చేతిని ముందుకు చాచాడు. ఎందుకు అన్నట్లు చూశాడు షిండే. ఇవ్వమని అడిగాను కదా, ఇవ్వు అన్నాడు వీరేంద్ర. ఆ మాటతో నో, అయినా ఏంటి మా కారుకి అడ్డుగా వచ్చి నా మొబైల్ అడుగుతున్నావు? నా మొబైల్తో నీకేం పని అని అడిగాడు షిండే. నీ మొబైల్ మోడల్ బాగుంది, ఓసారి చూసి నేను కూడా అలాంటిదే కొనుక్కోవాలని అడిగాను అని వెటకారంగా అన్న రవీంద్ర ఇవ్వు బే అన్నాడు. షడప్, నేనెవరో తెలుసా అని అంటున్న షిండే మాటలకు అడ్డొస్తూ, అఫ్కోర్స్ షిండేజీ, నువ్వెవరో నాకు తెలియకపోవడం ఏంటి? నువ్వు బాంబే పోలీస్ కదా అన్నాడు రవీంద్ర. ఆ మాటతో నుదురు చిట్లించి, ఓ, నేను నీకు పోలీస్ అని కూడా తెలుసా? అయితే తెలిసి కూడా అడ్డుపడుతున్నావాడంటే ఏంటి నీ ధైర్యం అని అడిగాడు షిండే. ఇది నా ఏరియా, ఇది నా ధైర్యం. నువ్వు కాదని నన్ను ఇక్కడి నుంచి కొంచెం కూడా కదలలేవు. నిన్ను ఇక్కడికిక్కడే చంపి పాతేసిన నీ డిపార్ట్మెంట్ నా వేళ్ళు కూడా టచ్ చేయలేదు. సో మర్యాదగా ఫోన్ ఇస్తావా ఇవ్వవా అని అడిగాడు రవీంద్ర. దాంతో వెంటనే ఫోన్కి బదులు రివాల్వర్ తీయడానికి షిండే పాకెట్లో చెయ్యి పెట్టేసరికి అతనికి అవకాశం ఇవ్వకుండా రోడ్డుకి 2 వైపుల నుంచి దాదాపు 10 మంది పల్లెటూరు అవతారంలో ఉన్న జెంట్స్ గన్స్ తీసుకొని పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి చుట్టూ రౌండప్ చేశారు. వాళ్ళని అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని షిండే మిగిలిన 2 పోలీసులు షాక్ అయ్యారు. ఫోన్ ఇస్తావా, గన్ తీస్తావా అని నవ్వుతూ అడిగాడు రవీంద్ర. ఆ మాటతో షిండే కోపంగా చూస్తూ, ఏంటి బెదిరిస్తున్నావా? అంటే నా గెస్ ప్రకారం అక్షర అనే అమ్మాయిని అటాక్ చేసింది మీరేనా అని అడిగాడు షిండే. అక్షరణ? తనెవరు అని నవ్వుతూ అడిగాడు రవీంద్ర. దాంతో అతన్ని చూస్తూ, సార్, ముందైతే మీరు ఫోన్ ఇవ్వండి సార్. చూడండి, చుట్టూ ఉన్న వాళ్ళు పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టారు, నాకు భయంగా ఉంది సార్ అని అన్నాడు షిండే వెనకే ఉన్న పోలీస్. ఆ మాటతో చుప్, పోలీస్ అయ్యుండి భయపెట్టాలి కానీ ఇలా భయపడటానికి సిగ్గుగా లేదు అన్నాడు షిండే. సార్, వీళ్ళని చూస్తుంటే చాలా డేంజర్గా ఉన్నారు, ప్లీజ్ మొబైలే కదా సార్, ఇచ్చేసేయండి అని అంది లేడీ పోలీస్. ఆమెను దృష్టిలో పెట్టుకున్న షిండే తన మొబైల్ తీసి రవీంద్రకి ఇచ్చాడు. ఆ మొబైల్ను 1/2 నిమిషం పాటు చెక్ చేసిన రవీంద్ర, నువ్వు మొన్న మా ఇంట్లో తీసిన ఫొటోస్ ఎవరికి పంపించావు అని అడిగాడు. ఏ ఫొటోస్? నేను ఏ ఫొటోస్ తీయలేదు, ఎవరికి పంపించలేదు. నేను తీసిన ఫొటోస్ అన్నీ అందులోనే ఉన్నాయి అని అన్నాడు షిండే. ఓ, అవునా? మరి మా శివాని ఫొటోస్, మా ఫ్యామిలీ చిన్నప్పటి ఫొటోస్ అన్నీ తీసావు కదా, అవి ఈ మొబైల్లో కనిపించడం లేదేంటి అని అడిగాడు రవీంద్ర. నేను ఆ ఫొటోస్ ఏవి తీయలేదు, నేను తీసింది ఎంతవరకే అని గట్టిగా చెప్పాడు షిండే. మర్యాదగా ఆ ఫొటోస్ ఎవరికి పంపించావో చెప్తావా లేదా అని అడిగాడు రవీంద్ర. ఆ మాటతో నేను కూడా అంతే మర్యాదగా చెప్తున్నాను, నేను ఏ ఫొటోస్ని ఎవరికి పంపించలేదు, డిలీట్ చేసేసాను అని చెప్పాడు షిండే. ఎందుకు తీసావు, ఎందుకు డిలీట్ చేశావు అని అడిగాడు రవీంద్ర. షిండే ఏం మాట్లాడలేదు. ఆ మరుక్షణమే షిండే వెంట ఉన్న పోలీస్ తలకు ఒక బుల్లెట్ దూసుకొస్తూ తగిలింది. అంతే, ఆ క్షణంలోనే అతని ప్రాణం గాల్లో కలిసిపోయింది. అది చూసిన లేడీ పోలీస్ భయంతో బిగుసుకుపోయి వెంటనే షిండే చేతిని గట్టిగా పట్టుకుంది. ఇప్పటికైనా చెప్తావా, లేదంటే మీ లేడీ పోలీస్కి మేమందరం కలిసి మంచి సన్మానం చేయాలా అని అన్నాడు రవీంద్ర. ఎన్నో ప్రాణాలు పోవడం చూసిన షిండేకి ఇప్పుడు తన ముందు పోయిన ప్రాణం ఏదో తెలియని బాధనిస్తుంటే, ఒక పోలీస్ని ఇలా నడి రోడ్డు మీద షూట్ చేసిన రవీంద్ర యాటిట్యూడ్, పొగరు చూసిన షిండేకి ఇక లేడీ పోలీసుని ప్రమాదంలో నెట్టాలని అనిపించలేదు.
దాంతో ఇక ఏదైతే అదైంది అని అనుకుని ఆ ఫొటోస్ని నేను మిస్టర్ విక్రమ్ తేజ్కి షేర్ చేశాను అని చెప్పాడు షిండే. ఓ, విక్రమ్ తేజ్ అంటే తేజ్ గ్రూప్స్ సీఈఓ అంతేనా అని అడిగాడు రవీంద్ర. అవును అన్నట్లు తల ఊపాడు షిండే. ఆ మాటతో ఒక క్షణం ఆలోచిస్తూ రోడ్డు మీద అటు ఇటు నడిచిన అతను, నువ్వు మా ఇంట్లో మా ఫ్యామిలీ ఫొటోస్ తీసి విక్రమ్ తేజ్కి సెండ్ చేశావు అంతే కదా అంటూనే పక్కనే ఉన్న ఒక వ్యక్తి దగ్గర నుంచి సడన్గా గన్ తీసుకొని వెంటనే షిండే పాయింట్ బ్లాక్లో షూట్ చేసేశాడు. అంతే అంతే విరుచుకొని వెనక్కి పడిపోయాడు షిండే. అది చూసి భయంతో గట్టిగా అరిచేసి కళ్ళు తిరిగి పడిపోయింది కానిస్టేబుల్. ఆ ముగ్గురిని చూసి, అన్నా వీళ్ళనేం చేయమంటావు అని అడిగాడు ఓ వ్యక్తి. అతని వైపు చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రవీంద్ర. దాంతో ఇప్పుడు అన్న స్మైల్కి అర్థమేంట్రా అని రవీంద్రను అడిగిన వ్యక్తిని అడిగాడు పక్కనే ఉన్న మరో వ్యక్తి. ఏముంది, ఈ 2 శవాలను తీసుకుపోయి మన స్టోన్ క్రషర్లో వేసి మిక్సీ చేసి ఆ తర్వాత వేస్ట్లో కలిపేయడమే అని అన్నాడు. అది ఓకే, మరి ఆ లేడీ కానిస్టేబుల్ సంగతేంటి అని ఆమె వైపు ఆశగా చూస్తూ అడిగాడు ఓ వ్యక్తి. ఏయ్, తన వైపు అలా చూడకు, ముందు అన్న టేస్ట్ చేయాలి, ఆ తర్వాతే మనకు ఛాన్స్. తనను తీసుకెళ్ళి తోట బంగ్లాలో కట్టేయాలి అని చెప్పాడు అతను. అప్పటికే అక్కడ 3 అమ్మాయిలు ఉన్నారన్నా అని చెప్పాడు ఆ వ్యక్తి. ఏం పర్వాలేదు, ఆ బంగ్లా మొత్తంలో 15 గదులున్నాయి, ఏదో ఒక గదిలో దీన్ని కూడా కట్టేసేయి అని చెప్పాడు అతను. దాంతో మిగిలిన అందరూ అతను చెప్పిన పనిని చకచకా చేయడం మొదలుపెట్టారు. మరోవైపు విక్రమ్ వదిలి వెళ్ళాడని బాధగా ఉన్నప్పటికీ మరుసటి రోజు కాలేజీకి వెళ్ళాలని ఉత్సాహంతో కలత నిద్రపోయింది అక్షర. మరోవైపు విక్రమ్ లేచి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు. అదే సమయంలో అతనికి అక్షర గుర్తొచ్చింది. వెంటనే కాల్ చేయాలని అనుకుంటూ తనకి ఫోన్ చేద్దామా అని అనుకున్నాడు. కానీ ఇక్కడ టైంకి అక్కడ టైంకి మ్యాచ్ అవ్వదు కనుక తనకి కాల్ చేయకుండా సెక్యూరిటీ చీఫ్కి కాల్ చేశారు. అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే ఆర్ ఎనీ సస్పిషియస్ యాక్టివిటీ అని అడిగాడు విక్రమ్. నథింగ్ సార్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అని చెప్పాడు అతను. ఓకే, టేక్ కేర్ ఆఫ్ హర్ అంటూ కాల్ కట్ చేసిన విక్రమ్ ఆఫీస్కి స్టార్ట్ అవుతూనే, ఎందుకైనా మంచిది ఒకసారి షిండేకి కాల్ చేసి సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ షిండే నెంబర్కి కాల్ చేశాడు. అప్పటికే అతని మొబైల్ స్వర్ణముఖి నదిలో కలిసిపోవడంతో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది. దాంతో నుదురు చిట్లించిన విక్రమ్, షిండే నెంబర్ కలవకపోవడం ఏంటి అని మనసులో అనుకుంటూనే ఆఫీస్కి వెళ్ళాడు. అతను తన క్యాబిన్కి వెళ్ళిన కాసేపటికి హేమంత్ వచ్చి, గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేశాడు. గుడ్ మార్నింగ్, ఏమైనా అర్జెంట్ మెయిల్స్ మీటింగ్స్ ఉన్నాయా అని అడిగాడు విక్రమ్. ఆ మాటతో, సార్ మీటింగ్స్ అయితే ఉన్నాయి, నేను కాసేపటికి షెడ్యూల్ చేసి చెబుతాను, బట్ ఒకసారి ఈ మెయిల్ చూడండి అంటూ షిండే పంపించిన మెయిల్ను విక్రమ్కి చూపించాడు హేమంత్. ఆ మెయిల్ చూసిన విక్రమ్ వెంటనే అలర్ట్ అవుతూ అందులో ఉన్న ఒక్కొక్క ఫోటోను పరిశీలనగా చూస్తున్నాడు. అవి జూమ్ చేసి చూసిన అతనికి అవి శివాని ఆమె ఫ్యామిలీ ఫొటోస్ అని క్లియర్గా అర్థమవుతున్నాయి. అందులో తల్లిదండ్రులతో శివాని, ఆమె పక్కనే అదే వయసులో ఉన్న మరొక పాప కనిపిస్తున్నారు. కొన్ని ఫొటోస్లో శివాని ఒక్కతే ఉంది, మరికొన్ని ఫొటోస్లో మరో పాప ఉంది. అయితే అవన్నీ చిన్నప్పటి ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. పెద్దగా అయ్యే కొద్దీ శివాని, ఆమె కంటే పెద్దగా ఉన్న మరొక లేడీ, శివాని తండ్రి, మరొక అబ్బాయి ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా జూమ్ చేసిన విక్రమ్ వెంటనే ఆ ఫొటోస్లోని శివాని పక్కనే ఉన్న పాపను క్లియర్గా చూడడానికి ట్రై చేశాడు. కానీ అవి పాత ఫొటోస్ అవ్వడం ఒక కారణమైతే అందులో ఉన్న పోలికలు ఎవరివో అని గెస్ చేయడానికి అతనికి చాలా కష్టంగా అనిపించింది. అలానే షిండే పంపించిన మెయిల్లో ఆ ఇల్లు, అక్కడికి సంబంధించిన లొకేషన్ అన్నీ కూడా షేర్ చేశాడు. అవన్నీ షేర్ చేశాడంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అని అనుకున్న విక్రమ్ మళ్ళీ వెంటనే షిండేకి ఫోన్ చేశాడు. కానీ అతని ఫోన్ మళ్ళీ నాట్ రీచబుల్ అని రావడంతో వెంటనే బాంబే డీజీపీకి ఫోన్ చేశాడు. అతను కాన్ఫరెన్స్లో ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆ ఫొటోస్ని చూస్తున్న విక్రమ్ని చూసి, సార్ ఏదైనా ప్రాబ్లమా, ఏం జరిగింది అని అడిగాడు హేమంత్.
నథింగ్ హేమంత్ అని చెప్పిన విక్రమ్ మీటింగ్ షెడ్యూల్ చేసి ఫార్వర్డ్ చేయి. అండ్ ఈవినింగ్ 5 to 6 మాత్రం మనం మన ఆర్ఫనైజ్కి వెళ్ళాలి. దానికి ప్రాబ్లం అవ్వకుండా మీటింగ్ సెట్ చేయి అని చెప్పాడు విక్రమ్. ఆ మాటతో ఓకే సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హేమంత్. ఓవైపు అక్షర అందనంత దూరంలో ఉంది. సిచ్యువేషన్ ఏదో నెగిటివ్ వైబ్రేషన్స్ను తీసుకొస్తుంటే విక్రమ్ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు. అందుకే టైం చూసి అక్షరకి కాల్ చేశాడు. అప్పుడే కాలేజ్కి రెడీ అవుతోంది అక్షర. విక్రమ్ నుండి ఫోన్ రాగానే హ్యాపీగా లిఫ్ట్ చేసి, హలో విక్రమ్, నేనే కాల్ చేద్దామనుకున్నాను, బట్ ఆఫీస్లో బిజీగా ఉంటారని చేయలేదు అని చెప్పింది అక్షర. నువ్వు నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, ఆఫీస్లో ఉన్నా నాకేం పర్వాలేదు అని చెప్పాడు విక్రమ్. ఓకే, నెక్స్ట్ టైం అలానే చేస్తాను అని చెప్పింది అక్షర. సరే, బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిందా అని అడిగాడు విక్రమ్. లేదు విక్రమ్, జస్ట్ రెడీ అయ్యాను, ఇప్పుడు తినేసి వెళ్తాను అని చెప్పింది అక్షర. ఓకే, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు విక్రమ్. ఎందుకు విక్రమ్ అన్నిసార్లు జాగ్రత్తగా ఉండమని చెబుతున్నారు అని బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసుకుంటూ అడిగింది అక్షర. నథింగ్, ఎక్కడో దూరంగా ఉన్నావు కదా, పైగా నీకు ఆ కంట్రీ కూడా కొత్త, అందుకే అన్నిసార్లు చెబుతున్నాను అని చెప్పాడు విక్రమ్. ఓకే విక్రమ్, అయినా నాకు ఊపిరి కూడా ఆడనంతగా సెక్యూరిటీని టైట్గా పెట్టేశారు కదా, నో ప్రాబ్లం, ఇక నాకేమవుతుంది అని చిన్న స్మైల్ ఇచ్చింది అక్షర. సేఫ్టీ ముఖ్యం అక్షర అని చెప్పాడు విక్రమ్. ఓకే ఓకే, ఇంతకీ ధీరజ్ గారు ఎలా ఉన్నారు, ఆల్ గుడ్నా అని అడిగింది అక్షర. యా ఓకే, మేబీ ఈరోజు రెస్ట్ తీసుకొని రేపు ఆఫీస్కి వెళ్ళొచ్చు అని చెప్పాడు విక్రమ్. అలా అక్షర ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి ఆమెతో కాలేజీలో కారు దిగే వరకు మాట్లాడుతూనే ఉన్నాడు విక్రమ్. అక్షర్కి కూడా విక్రమ్తో అలా మాట్లాడుతూ వెళ్తూ ఉండడంతో చాలా ధైర్యంగా అనిపించింది. 3 బ్లాక్ కార్ స్కాన్వైతో కాలేజీలో రాయల్గా కారు దిగింది అక్షర. ఆమె చుట్టూ 10 మంది సెక్యూరిటీ ఉన్నారు. వాళ్ళందరి చేతిలో వాకీటాకీలున్నాయి. ఆమెను, ఆమె బ్యాక్గ్రౌండ్ని చూసి కాలేజీలో అందరూ అవాక్కయ్యారు. అందరూ తనని అలా చూస్తూ ఉండడంతో అక్షరకు ఏదోలా అనిపించింది. దాంతో ఈ విక్రమ్ ఎందుకు ఇంత సేఫ్టీ తీసుకుంటున్నాడు, ఇంతమంది సెక్యూరిటీని పెడితే నేను ఏదో పెద్ద విఐపీలా ఉన్నాను అనుకుంటూనే పక్కనే ఉన్న సెక్యూరిటీ చీఫ్ వైపు చూసి, నేను కాలేజీలోనే కదా ఉండేది, చుట్టూ అందరూ ఉంటారు, నాకు ఏ ప్రాబ్లం ఉండదు, మీరు ఇక్కడే ఉండండి, నేను క్లాస్కి వెళ్తాను అని చెప్పింది. లేదు మేడం, విక్రమ్ సార్ చెప్పినట్లు చేయడమే మా డ్యూటీ. క్లాసులో మీరున్నా కూడా మీ క్లాస్ బయట ఒకరిని, క్లాసు లోపల ఇంకొకరిని సెక్యూరిటీగా ఉండమని చెప్పారు. మిగిలిన సెక్యూరిటీ అంతా బయటే ఉంటారు, ఒక 2 మాత్రం మీతో వస్తారు అని చెప్పాడు సెక్యూరిటీ చీఫ్. అలా చేస్తే యూనివర్సిటీ వాళ్ళు నాకు మెమో ఇచ్చి పంపించేస్తారు అని కోపంగా చెప్పింది అక్షర. నో మేడం, మేము ఆల్రెడీ పర్మిషన్ తీసేసుకున్నాం అని చెప్పాడు సెక్యూరిటీ చీఫ్. ఇక ఏం చెప్పినా వాళ్ళని ఆపలేమని అనుకున్న అక్షర ఆమె వెంట 2 సెక్యూరిటీ కూడా గార్డ్స్తో పార్కింగ్ నుంచి తన క్యాంపస్ వైపు వెళుతూ ఉంటే ఇక ఆమెతో మాట్లాడడానికి ఎవరూ సాహసం చేయలేదు. క్లాస్ లోపలికి వెళ్ళింది అక్షర. అప్పటికే ఆల్మోస్ట్ క్లాస్ అంతా మనుషులతో నిండిపోయింది. సెకండ్ బెంచ్లో ప్లేస్ ఉంటే అక్కడ కూర్చుంది అక్షర. చెప్పినట్లే ఓ సెక్యూరిటీ క్లాస్లో లాస్ట్లో వెళ్ళి నిలబడ్డాడు. మరొక సెక్యూరిటీ ఎంట్రన్స్ దగ్గర నుంచున్నాడు. ఇంతలో ఆ క్లాస్లోకి ప్రొఫెసర్ వచ్చాడు. వస్తూనే అతను ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయడంతో స్టూడెంట్స్ అందరూ వాళ్ళని వాళ్ళు ఇంట్రడక్షన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అదే సమయంలో క్లాస్లోకి ఎంట్రీ ఇచ్చాడు రాకీ. అతన్ని చూస్తూనే నుదురు చిట్లించి, వీడు ఇదే క్లాసా, మొన్నేదో పెద్ద సీనియర్ లాగా బిల్డప్ ఇచ్చాడు అని అనుకుంది అక్షర. రాకీ డైరెక్ట్గా వచ్చి అక్షరకి మరో పక్కన ఉన్న సీట్లో ఉన్న పర్సన్ని లేపి వెళ్ళి అక్కడే కూర్చున్నాడు. ఏయ్, నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు, గెడప్ అని కోపంగా అంది అక్షర. పక్కపక్కన కూర్చుంటే ఒకరికొకరు హెల్ప్ అవుతాం, డోంట్ వరీ కూల్గా అన్నాడు రాకీ. షడప్, నీ హెల్ప్ నాకేం అవసరం లేదు, నాకు హెల్ప్ చేయడానికి చాలామంది ఉన్నారు, ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి లేచెళ్ళి వేరే సీట్లో కూర్చో అతనికి చిన్నగానే వార్నింగ్ ఇచ్చింది అక్షర. నో అన్నాడు రాకీ. అప్పటికే క్లాస్లో ఇంకా ఇంట్రడక్షన్ జరుగుతూనే ఉండడంతో ఇప్పుడు అక్షర దగ్గరకు వంతు వచ్చేసరికి ఆమె వెంటనే అలర్ట్ అవుతూ, ఐఎమ్ అక్షర విక్రమ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పింది. విక్రమ్ ఎవరు, మీ నాన్నగారా అని అడిగాడు రాకీ. ఆ మాటతో కోపంగా అతని వైపు చూసింది అక్షర. ఆ చూపుతో చిన్నగా నవ్వి ప్రొఫెసర్ వైపు చూసి, ఐఎమ్ రాకీ ఫ్రమ్ ఇండియా
అని చెప్పాడు. ఓ, డిడ్ బోత్ ఆఫ్ దెమ్ కమ్ ఫ్రమ్ ఇండియా? ఈజ్ దట్ వై దే ఆర్ సిట్టింగ్ రైట్ టు ఈచ్ అదర్? అని అదేదో జోక్ అన్నట్లుగా పెద్దగా నవ్వాడు ప్రొఫెసర్. యప్, వీఆర్ ఆల్రెడీ ఫ్రెండ్స్. అందుకే అస్సలు విడిపోకూడదని మేం కాలేజీలో సీట్ తెచ్చుకున్నాం, ఒకే కాలేజీలో ఉండడానికి అని చెప్పాడు రాకీ. ఆ మాటలతో కోపంగా అతన్ని చూసి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎక్స్ట్రాల్ చేస్తే చూసావు కదా, నా వెంట సెక్యూరిటీ కూడా ఉంది. నేను సైగ చేస్తే సింగిల్ బుల్లెట్తో నిన్ను లేపేస్తారు అని చెప్పింది అక్షర. మీ సెక్యూరిటీ నన్ను చంపేస్తా ఉంటే కాలేజ్ మొత్తం చూస్తూ ఉంటుందా ఏంటి అని వెటకారంగా అడిగాడు రాకీ. దాంతో విసుగ్గా అతన్ని చూసి వెంటనే ఆ బెంచ్లో నుంచి వెనక్కి వెళ్ళి కూర్చుంది అక్షర. ఆ తర్వాత కాసేపటికి ఆ క్లాస్ అయిపోయింది. మ్యాక్సిమం ఆ రోజు క్లాస్ అంతా సబ్జెక్ట్స్ కాకుండా డిస్కషన్సే జరుగుతూ ఉండడంతో మధ్యాహ్నంకే తిరిగి ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకుంది అక్షర. మరోవైపు విక్రమ్కి ఏ పని చేస్తున్నా షిండే పంపిన ఫొటోస్, ఆ ఇల్లు, ఆ లొకేషన్ అవే కనిపిస్తున్నాయి. దాంతో ఆ లొకేషన్ ఎవరిదై ఉంటుంది? ఈ అమ్మాయి పిక్స్ ఇతను నాకెందుకు షేర్ చేశాడు? పేరు శివాని అని మాత్రం ఇన్ఫోలో ఉంది. అసలు ఆ రోజు ఆ అమ్మాయి సముద్రంలో పడిపోయింది కదా, తనతో ఇంకేం ప్రాబ్లం ఉందని పిక్స్ పంపించాడు? అంటే తన వెనక ఇంకేమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా? అసలు పిక్స్ సెండ్ చేసిన వాడు ఎందుకు పంపించాడో చెప్పాలి కదా అని థింక్ చేస్తూనే మళ్ళీ షిండే నెంబర్కి డయల్ చేశాడు విక్రమ్. కానీ అతని ఫోన్ కలవకపోవడంతో తన దగ్గర ఉన్న ఫొటోస్ను మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉన్నాడు విక్రమ్. అప్పుడే బాంబే డీజీపీ నుంచి కాల్ వచ్చింది. ఆ కాల్ లిఫ్ట్ చేసిన విక్రమ్, హలో మిస్టర్ డీజీపీ, నేను మీ దగ్గర ఏసీపీగా ఉన్న షిండే కాంటాక్ట్ కోసం కాల్ చేశాను అని చెప్పాడు. షిండే? ఏ షిండే గురించి మాట్లాడుతున్నారు మీరు అని ఏమీ తెలియనట్లు అడిగాడు డీజీపీ. ఆ మాటతో షాక్ అవుతూనే, మీ దగ్గర ఏసీపీగా వర్క్ చేస్తున్నారు కదా, లాస్ట్ టైం నా ఫ్యామిలీ ఇష్యూలో మీరే అతన్ని నాకు అలర్ట్ చేశారు అని చెప్పాడు. నేను మీకు షిండే అనే పోలీసుని అలర్ట్ చేశానా? అసలు ఆ పేరుతో మా డిపార్ట్మెంట్లో ఎంప్లాయీసే లేరు కదా సార్ అని అన్నాడు సదరు డీజీపీ. వాట్? షిండే అనే పేరుతో మీ దగ్గర అసలు ఏ ఎంప్లాయీ లిస్టు లేదా అని అనుమానంగా అడిగాడు విక్రమ్. లేదు అని స్ట్రాంగ్గా చెప్పాడు డీజీపీ. అతను అబద్ధం చెబుతున్నాడని విక్రమ్కి అర్థమవుతున్నా కూడా ఏం జరిగి ఉంటుందో తెలియదు కనుక అతని నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తుందేమోనని మాట్లాడి చూశాడు. కానీ ఏసీపీ షిండే అనే వ్యక్తి తనకు తెలియదని ఖచ్చితంగా చెప్పేశాడు డీజీపీ. దాంతో ఓకే, థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేసిన విక్రమ్కి అంతా గందరగోళంగా అనిపించింది. ఎక్కడో ఏదో లింక్ మిస్ అవుతుంది, అదేంటో అని ఆలోచిస్తూనే టైం చూడగా అప్పటికే సాయంత్రం 5 గంటలయింది. అప్పుడు హేమంత్ వచ్చి, సార్, మన చారిటీ ఆర్ఫనైజర్కి వెళ్ళాలన్నారు కదా, కార్ రెడీ చేయనా అని అడిగాడు. వెళ్దాం పదండి అంటూనే అతని వెంట నడిచాడు విక్రమ్. ఇద్దరూ కలిసి చారిటీ ఆర్ఫనైజ్కి వెళ్ళారు. విక్రమ్ మొదట ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి కొద్దిసేపు అక్కడున్న ఫైల్స్ అవి చెక్ చేసిన తర్వాత లాన్లో పిల్లల మధ్య కూర్చున్న లీలావతి దగ్గరికి వెళ్ళి ఆమె కూర్చున్న బెంచ్ మీదే ఓ పక్కగా కూర్చున్నాడు విక్రమ్. కానీ లీలావతి అతన్ని గమనించకపోవడంతో హాయ్ అండి అంటూ ఆమెను పలకరించాడు విక్రమ్. దాంతో ఉలిక్కిపడి తల తిప్పి అతన్ని చూసిన లీలావతి వెంటనే పైకి లేవబోవడంతో పర్వాలేదు కూర్చోండి అని చెప్పాడు విక్రమ్. దాంతో మళ్ళీ కూర్చొని బాగున్నారా బాబు అని అడిగింది. బాగున్నాను నేను, మీరేంటి అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నారు అని అడిగాడు విక్రమ్. ఏం లేదు బాబు అని చిన్నగా నవ్వింది లీలావతి. ఓకే, ఇక్కడ అంతా బాగానే ఉందా మీకు అని క్యాజువల్గా అడిగాడు విక్రమ్. చాలా బాగుంది బాబు. అక్కడైతే నేను కొంతమంది పిల్లల్ని మాత్రమే చూసుకోగలిగేదాన్ని, కానీ ఇక్కడ చూడండి ఎంతమంది పిల్లలున్నారో, వీళ్ళందరికీ నేను అమ్మనైపోయాను అని నవ్వుతూ చెప్పింది లీలావతి. అయితే మంచిదే కదా అని అన్నాడు విక్రమ్. అవును బాబు. అవును, ఇంతకు మీతో పాటు అక్షర్ రాలేదా? తను ఎలా ఉంది అని అడిగింది లీలావతి. అదేంటి, మీకు చెప్పలేదా? తను ఆస్ట్రేలియాలో ఉంది కదా అని అన్నాడు విక్రమ్. అవును బాబు, మర్చిపోయాను, తను ఆస్ట్రేలియా వెళ్ళింది కదా అని అంది లీలావతి. ఇక ఆ మాటతో నేను మీ దగ్గర ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను అని అడిగాడు విక్రమ్. ఏంటి బాబు అది అని అడిగింది లీలావతి. అక్షర మీ దగ్గరికి వచ్చేటప్పటికి తన ఏజ్ ఎంత ఉంటుంది అని అడిగాడు విక్రమ్. ఆ మాటతో ఇప్పుడు ఇతను ఈ విషయం ఎందుకు అడుగుతున్నాడు అన్నట్లు తడబడుతూ అతని వైపు చూసింది లీలావతి. విక్రమ్ ఆమె ఏం చెబుతుందా అని సూటిగా ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. ఆ చూపు చూస్తుంటే లీలావతికి టెన్షన్గా అనిపించింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే
మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. అలాగే మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.